మాట అర్థమైంది. సజీవుడైన దేవుని కుమారుడు అని ఆయన చెప్పగలిగిన. అయితే అంటున్నాడు, మరియు నువ్వు పేతురువి, నీ బండ మీద నేను ఆ సంఘాన్ని కడతాను అని చెప్పేసి ఆ కింద వచ్చిన మాట చదవండి ఒకసారి మాట. మరియు నీవు పేతురు పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవబడమని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇస్తాను. పరలోక రాజ్యము తాళపు చెవులు నీకు ఇస్తాను. ఎవరితో అన్నమాట? పేతురుతో సెలవిచ్చినటువంటి మాట. మరియు సంఘానికి ఇస్తాను. మరియు నీవు పేతురువి, నీ మీద నేను ఈ బండ మీద సంఘాన్ని కడతాను. సంఘము అనగా చెప్పండి, సంఘము అంటే క్రీస్తే. అయితే సంఘానికి గ్రీక్ భాషలో ఎక్లీషియా, గ్రీక్లో ఎక్లీషియా అనేటువంటి అర్థం అన్నమాట. చూడండి, అదంట పిలువబడి లోకముల నుండి సంఘాన్ని దేవుడు ఏం చేసినట్ట పిలిచాడు. ఈ లోకంలో నుంచి సంఘాన్ని దేవుడు ప్రత్యేకపరిచాడు. ఈరోజు ఇక్కడ సంఘమైనటువంటి మనము లోకము నుండి పిలువబడిన వారు. చెప్పబడిన ఒకసారి ఈ లోకము నుండి మనము సపరేట్ అయ్యి ఉన్నాం. ఈ సంఘం ఈ లోకంలో నుంచి నువ్వు సపరేట్ అయ్యి ఎప్పుడయ్యావు? నువ్వు ప్రభువుని విశ్వసించావు, రక్షణ పొందుకున్నావు, బ్యాప్టిజం తీసుకున్నావు, మారు మనసు పొందావు. ఆ రోజు నుంచే నీవు ఈ లోకము నుండి నీవు వేరు చేయబడ్డావు. హల్లెలూయా! వేరు చేయబడినటువంటి నీవు ఒక ప్రత్యేకమైన దానవు. నీవు ఒక ప్రత్యేకమైనటువంటి వాడవు. ఎప్పుడు అంటే నీవు ఈ లోకము నుండి వేరు చేయబడిన ఆనాటి దినం నుండి నీవు రక్షణ పొందిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా నీవు ఒక ప్రత్యేకమైనటువంటి వాడుగా దేవుడు నిన్ను ఏర్పాటు చేస్తున్నాడు. హల్లెలూయా! కనుక నీవు ఎలాగున్నావు? ఈరోజు నువ్వు ఎలాగున్నావు? నువ్వు ప్రత్యేకించబడిన దాను, నీవు ప్రత్యేకించబడినటువంటి వాడు నీవు. అయితే నీవు లోకస్తుడు ఎలా ఉన్నాడు, నీవు కూడా అలాగే జీవిస్తున్నావు. బయట లోకస్తుడు ఎలా జీవిస్తున్నాడు, దేవుని విడుదలైనటువంటి ప్రత్యేకించబడినటువంటి నీవు కూడా అలాగనే ఉన్నావు. ఏ మార్పు అనేది నీలో కనపడతలా. ఏ విషయంలో కూడా మార్పు అనేది మనలో కనిపించట్లా. లోకస్తులు ఎలా ఉన్నారు అలా ఉన్నారు, సినిమా యాక్టర్లు ఎలా ఉంటున్నారు, మనం కూడా వాళ్ళని చూసి వారిలాగా హీరోలాగా నటిస్తూ ఆ హెయిర్ స్టైల్ ఎలా ఉంటుందంట, మన కటింగ్ హెయిర్ స్టైల్ ఎలా ఉంటుందంటే చాలా మందిని చూస్తున్నాం. ఎవరొస్తుంది వారు కటింగ్ చేయించుకున్న విధానం చూస్తూ ఉంటే అసలు ఇదంతా ఏముండదు, ఇదంతా కూడా ఏమైపోతుంది, శుభ్రంగా ఆ ట్రిమ్మర్ పెట్టి తీసేస్తున్నారు. అసలు ఫ్యాషన్ అదేమంటే పాస్టర్ గారు నీకేం తెలుసు? పాస్టర్ గారు తెలియదా? నువ్వు లోకస్తులు ఎలా ఉన్నావు? లోకంలో ఉన్నవాళ్ళు ఎలాగైనా ఉంటారు. లోకంలో ఉన్న వాళ్ళు పోకడ ఎలాగైనా పోతారు. వాళ్ళతో పాటు నీవు పోతే ప్రయోజనం. నువ్వు లోకానికి రక్షణ పొందిన ఆనాటి నుంచి కూడా నువ్వు లోకానికి గుడ్ బై చెప్పాలి. లోకంలో జీవించినటువంటి దినములలో ఇష్టానుసారంగా జీవించావు, ఇష్టానుసారంగా బ్రతికా. కానీ దేవునిలో అడుగుపెట్టిన తర్వాత, దేవునిలో నీవు నూతనమైన జీవితాన్ని జీవిస్తున్న తర్వాత లోకానికి నీకు తేడా కనిపించదా? అమ్మా విశ్వాసంగా ఎలా ఉన్నాం? మన పరిశుద్ధత ఎలా ఉంటుంది? మన పవిత్రత ఎలా ఉంటుంది? మన నోరు ఎలా ఉంటుంది? మన నోరు మనం స్వాధీనపరుచుకుంటున్నామా? కంట్రోల్లో ఉండగలుగుతున్నామా? మన సెల్ఫ్ కంట్రోల్ ఉంటుందా? మనకి ఎంత ఆవేశమో! ఎవరైనా ఒక మాట అంటే తిరిగి మాట్లాడాల్సిందే. ఎవరైనా ఒక బూతు మాట మాట్లాడితే నువ్వు విశ్వాసం కదా, వాళ్ళు లోకస్తులు నిన్ను తిట్టారు, లోకస్తులు నిన్ను బూతులు మాట్లాడారు, వారితో పాటు నువ్వు కూడా బూతులు మాట్లాడితే నీకు ఇంకా విశ్వాసం తేడా ఉంది.
నీకు లోకస్తునికి తేడా ఏముంది? నీవు ఉంటే లోకంలోనే